హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల వలె కొత్తగూడెం పాల్వంచన అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని ఎంపీ రామ్ రఘురామ్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. కొత్తగూడెం పాల్వంచ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. పాల్వంచని కొత్తగూడెంను హైదరాబాద్ మోడల్లో దీన్ని కూడా డెవలప్ చేద్దామనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీన్ని కార్పొరేషన్గా చేశారనమాట. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్పొరేషన్ అయితే ఏమొస్తుంది మనకు? చాలామంది అడుగుతుంది, కార్పొరేషన్ అయితే మనకేం వస్తాయి? కార్పొరేషన్ అయితే నిధులు వస్తాయి. మున్సిపాలిటీలో లేని నిధులు కార్పొరేషన్లో వస్తాయన్నమాట. చాలా మట్టుకు కార్పొరేటర్లే చిన్న చిన్న సమస్యలు, డ్రైన్లు, రోడ్లు, లైట్లు వాళ్ళ పరిధిలోనే వస్తాయన్నమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ హైదరాబాద్లో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 డివిజన్లో ఓన్లని మన కాంగ్రెస్ కార్పొరేటర్లని ఎన్నుకుంటే పని తొందరగా జరుగుద్ది. నా పేరు పెండియాల శ్రీనివాస్. నేను పాల్వంచ 40వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఇక్కడ పోటీ చేసిన, నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలని ప్రార్థన. నేను ఈ డివిజన్ ఏ సమస్యలు ఉన్నా దగ్గరుండి తీరుస్తాను. జై కాంగ్రెస్.